ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా ఏమీ చెప్పలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. చెప్పినా పట్టించుకునే మానవుడు లేడు. ప్రభుత్వం ఎట్లా నాశనం అయిపోతుందంటే పబ్లిక్ కూడా అంత నాశనం అయిపోతున్నారు. రాజకీయ నాయకులు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు. శ్రీశైలం వెళ్ళేసి వచ్చాము నిన్న. అసలు ఆ రోడ్ల మీద ఫారెస్ట్ రోడ్డు ఎక్కడి నుంచి ఘాట్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఘాట్ రోడ్ దాటిన తర్వాత మొదలు పెడితే మొత్తం మళ్ళీ కిందికి వచ్చే వరకు ఆ ఫారెస్ట్ ఏరియాలో, ఫారెస్ట్ దాటేంత వరకు ఆ చిన్న చిన్న ఫోకర్ చేశారు, వాటి మధ్యలో స్పీడ్ బ్రేకర్ చేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అవి మొత్తం తీసేయాలని. డ్రైవర్లను అడిగితే ఏమంటున్నారు, పులుల గురించి, సింహాల గురించి, వాటి గురించి వేసామంటున్నారు. పులులు, సింహాలు వచ్చి రోడ్డు మీద పండుకుంటాయి ఆ పగలొచ్చి. ఏం తెలివిగల మాటలు మాట్లాడుతుందండి గవర్నమెంట్, అర్థం కావట్లే. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా కొంచెం కూడా తెలివిగా ప్రవర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వాటి మీద స్పీడ్గా బస్సు నడుపుతుంటే దడదడదడని ఎత్తేసిన కొద్దీ నడుములు, మెడలు, మొత్తం బాడీలు కదిలిపోతున్నాయి. బస్సులో పార్ట్స్ అన్నీ కదిలిపోతున్నాయి, మనసులో పార్ట్స్ అన్నీ కదిలిపోతున్నాయి. అసలు ఏంటండి ఇంత ఘోరంగా తయారైపోతుంది? దేశం నాశనం అయిపోవడానికా లేకపోతే మన బాగుపడటానికా? దేనికోసం ఈ విధంగా తయారు చేస్తున్నారు? మీరు ప్రజల మీద ఎగబడి ప్రజల్ని సాధిస్తున్నారు. ప్రజల మీద ఇవన్నీ కూడా మీరు ప్రయోగించుకుంటా మొత్తానికి నాశనం చేస్తున్నారు. ఏమండి, హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా కమిషన్ ఇస్తున్నారా మీకు? ఎన్ని కోట్ల కమిషన్ ఇస్తున్నారు? ఎంత కమిషన్ తింటున్నారు దాని మీద? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించి మీరు ప్రయాణం చేసి చూడండి బస్సులోనా, మీకు అర్థమవుతుంది. శ్రీశైలంలో ఆ విధంగా ఉంది. మనుషులంతా చచ్చిపోతున్నారు. జనాలు నడువులు నొప్పి వచ్చి, మెడలు నొప్పి వచ్చి, భుజాలు నొప్పి వచ్చి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడిగితే ప్రతి ఒక్కరు కూడా మెడలు వస్తున్నాయి, నడువులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి. ఇదే చెప్తున్నారు కానీ ఇంకొక మాట చెప్పట్లేదు. సిటీలో హైదరాబాద్ మొత్తం తెలంగాణ సర్వనాశనం చేశాడు ఆ కేసీఆర్. కనీసం రేవంత్ రెడ్డి వచ్చానా, రేవంత్ రెడ్డి బాగు చేస్తాడేమోనంటే ఆయన ఏవో ప్రాజెక్టులు అంటాడు, ఏవో రోడ్లు అంటాడు, హైవే రోడ్లు అంటాడు, హైవే బ్రిడ్జిలు అంటాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పెన్షన్దారులకు పెన్షన్లు రావటం లేదు. అసలు ఒక్క పని కూడా పట్టించుకోవటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచన చేస్తున్నాడో, ఉంటాడో ఉడతాడో కూడా తెలీదు. ఆయన లెక్కలు అట్లా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటున్నారు కరెంటు బిల్లు గురించి. ఇంతకుముందు ఎవరి ఇళ్లలో వాళ్ళు రెంట్కుండని ఓనర్స్ కానీ వాళ్ళు కట్టుకునేటట్టు సెల్ ఫోన్లలో బ్రహ్మాండంగా ఉండేదండి కరెంటు బిల్లు చూసి. ఇప్పుడు అదేదో యాప్ అంట, అదేదో బొంగులో యాప్ పెట్టాడు. ఆ యాప్ యాక్టివేట్ అవ్వటం లేదు. మళ్ళీ మీ సేవకి వెళ్ళి కరెంటు కట్టాలంట. మళ్ళీ అదే మొదటికే వచ్చింది కరెంటు బిల్లు దగ్గర కట్టడము, కరెంటు బిల్ ఆఫీస్ దగ్గర కట్టడము, లేదంటే మన మీ సేవల దగ్గరికి వెళ్ళి లైన్లు కట్టి కట్టడము. ఎవరికి ఓపిక ఉందండి? ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా అలవాటు చేసింది మీరే. సెల్ ఫోన్లలో కట్టుకోవాలని అలవాటు చేసింది మీరే. ఇప్పుడు తీసేసి యాప్లు పెట్టుకోండి అంటే యాప్లు యాక్టివేట్ అవ్వటం లేదు. మొత్తం రాష్ట్రం అంతా ఇదే తలకాయ నొప్పి అవుతోంది. రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచించి పనులు చేయి. నువ్వు టూ మచ్గా చేసావంటే చాలా రోజులు ఉండవు, ఉడబిక్కుతారు. నేను పబ్లిక్ తలుచుకుంటే పెద్ద పని కాదు అది. చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు కూడా. అసలు నీకు కూడా అసలు అనుభవం లేదు. ఏదో చిన్న ఎమ్మెల్యేగా చేసినోడివి ఇప్పుడు వచ్చి సీఎంగా వచ్చి గద్దెలెక్కేటప్పటికి చాలా కొంచెం గర్వం ఎక్కువైపోయినట్టుంది నీకు. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. కానీ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరెంటు బిల్లులది ఎట్లా యథా ప్రకారం ఇంతకుముందు ఉండే అదే విధంగా ఉంటేనే సరే, లేదంటే మీరు ఏదో యాప్ పెట్టారు, ఆ యాప్ యాక్టివేట్ అయ్యేటట్టు దాని గురించి ప్రయత్నం చేయండి. కరెంటు బిల్లులు మాటికే కరెంటు పోతుంది, గంటలు కరెంటు పోతుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వాన రాని, ఎంత వరద రాని, ఎంత వచ్చినా కూడా అసలు కరెంట్ అనేది ఒక 10 నిమిషాలు కూడా పోయేది కాదు. అట్లాంటిది ఇప్పుడు గంటలు 12 గంటలకు తీస్తే 2 గంటలకు ఇస్తున్నారు, 2 గంటలకు తీస్తే 4 గంటలకు ఇస్తున్నారు. విపరీతంగా తీసేస్తున్నారు కరెంటు. ఆఫీసులో ఉన్న వాళ్ళు జనరేటర్లు పెట్టుకుంటారు, ఇళ్లలో వాళ్ళు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు జనరేటర్ పెట్టుకుంటారా? దిగాలంటే ఎక్కాలంటే ఎంత కష్టము. ఆ టైంలో ఏదైనా హార్ట్ అటాకే వచ్చింది, కడుపులో నొప్పే వచ్చింది, ఏదైనా జారి పడ్డారు, ఏదైనా ఉంది, ఇంపార్టెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అంటే ఎట్లా తీసుకొని పోతారు? లిఫ్ట్ పని చేయకపోతే, కరెంట్ లేకపోతే కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీకు మనసు లేదా? మనస్తత్వం కాదా మీది? మీరు మనుషుల్లో ప్రవర్తిస్తున్నారా విపరీతంగా? ఈ విధంగా ఎందుకండి పబ్లిక్ని కాల్చుకు తింటున్నారు? రోడ్ల మీద చూస్తే, ఇక్కడ చూస్తేనేమో సిటీ అంతా మొత్తం కూడా ఆ స్పీడ్ బ్రేకర్లు వేసేసి మొత్తం నాశనం చేశారు. అసలు ఎవడిచ్చాడు మీకు? అసలు ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవడు? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? ఇంత నాశనం పెట్టడానికి మొత్తం సిటీ అంతా నాశనం అయిపోయింది. తెలంగాణ అయితే మొత్తం నాశనం చేశారు. అసలు ఎవరు ఇచ్చారో, ఈ ఐడియా ఎవరు ఇచ్చారో, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో, దానివల్ల ఉపయోగం ఏందో? ఉపయోగము ప్రజలకి కాదు. ఇదంతా కూడా
హాస్పిటల్ వాళ్ళకే ఉపయోగము, లంచాలు తీసుకున్న రాజకీయ నాయకులకి ఉపయోగము, రోడ్డు రవాణా వాడికి ఉపయోగము. పబ్లిక్కి మాత్రం 100%, 101%, 110% పబ్లిక్కే నష్టము. హాస్పిటల్ చుట్టూ తిరిగి మెడలు నొప్పి, నడుము నొప్పి, దానికి తోడు హెల్మెట్లు పెట్టుకోవడాలు. ఆ హెల్మెట్ దడదడదడన్నా కొద్ది మెడల మీద ఎంత ఒత్తుకుపోతుందో, ఎంత కొట్టుకుపోతుందో ఆ మెడ మీద, ఆ స్పీడ్ బ్రేకర్ల మీద పోయినా కొద్దీ. ఒక్కసారి మనుషులైతే మానవత్వం ఉంటే, మీరు మనసు అనేది ఉంటే మీకు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే మీరు ప్రయాణించి చూడండి రోడ్ల మీద, మీకు తెలుస్తుంది నరకం ఏ విధంగా ఉంటుందని చెప్పని. కొని ఇంత బుద్ధి లేని పనులు, ఇంత తెలివి తక్కువ రాజకీయం చేయకూడదు. ఎవరు కూడా చేస్తే ముక్కుసూటిగా మంచిగా చేయండి, ప్రజల కోసం ఆలోచించి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ప్రజలంతా తలుచుకుంటే 5 నిమిషాల్లో గద్దె దించుతారు. అది పెద్ద పని కాదు. కానీ కేసీఆర్ ఏదో చేశాడని చెప్పని ఆయన్ని దించేశారు, నిన్ను గద్దె ఎక్కించారు. కానీ అది నిలబెట్టుకోవాలంటే చాలా మంచి పనులు చేయాలి. నువ్వు ప్రాజెక్టులు చేస్తున్నారు, అది దాని పనులు దానికి అప్పచెప్పండి, అవి నడుస్తాయి. రోడ్లు వేయాలంటున్నారు, ఇప్పటికే రోడ్ల మీద ట్రాఫిక్లు జామ్ అయిపోయి, రోడ్ల మీద బండ్లు పెట్టి, బండ్లు టర్న్ అవ్వడానికి లేకుండా, బస్సులు పోవడానికి లేకుండా, బండ్లు పోవడానికి లేకుండా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అర కిలోమీటర్ దూరంలో టర్నింగ్లు, బ్రిడ్జిల కింద ఎప్పుడైతే ఆ చౌరస్తా ఉందో ఆ చౌరస్తా దగ్గర టర్నింగ్ లేకుండా ఎక్కడో అర కిలోమీటర్ దూరంలో టర్నింగ్లు పెట్టి ఆ చుట్టూ తిరిగిపోయి, ఎవడు పోయిస్తున్నాడయ్యా? మీ తాతలు సంపాదించిన ఆస్తి ఉందా? మా తాతలు సంపాదించిన ఆస్తి ఉందా? పెట్రోల్ పోసుకొని తిరగడానికి ఓ బస్సు ఫ్రీ పెట్టావు. దానివల్ల ఉపయోగం ఏంటి? అమ్మలెక్కలు వచ్చి ఎల్లిపాయలు పొట్టులు తీసుకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు జోక్కొని. బస్సు చూస్తే ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆపకుండా ఎక్కడో ఆపుతున్నారు. ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం అవుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లములు జరుగుతున్నాయి. నీకు ఏమాత్రం ఎవరైనా చూసుంటే రేవంత్ రెడ్డికి ఇది వినిపించండి, మీరైనా చెప్పండి. లేదంటే ఇది చాలా చాలా దూరం వెళ్ళిపోతుంది. రోడ్ల మీద కంపల్సరిగా ధర్నాలు మొదలు పెడితే మాత్రము కొన్ని 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చచ్చిపోతారు జనాలంతా. మీకేం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమనంటే పోలీసులు ఎగబెట్టి గుంజేసి బండ్లో వేసుకొని తీసుకొని పోయి అరెస్ట్ చేయడం ఒకటే మాత్రం మీకు, మీ రాజకీయ నాయకులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిన ఈ రెండే. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి లాక్కుపోతారు. లాక్కుపోవడం ముఖ్యం కాదు, ప్రజలకి ఏ నష్టం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏది చేస్తే మంచి అవుతుందని ఆలోచించి అన్నం తింటే కడుపుకి ఆలోచించి పనులు చేయండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు. చూశారుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైంది? ప్రజలు తలుచుకుంటే ఏదైనా కానీ చేయగలరు, గద్దెలు ఎక్కించగలరు, గద్దెలు కూడా దించగలరు. అంత పెద్ద పోకడ చేశాడు ఎవరు? ఆ జగను రాక్షసుడు. దించారా లేదా పబ్లిక్ అంతా కలిసి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వచ్చింది. అంతేగాని ప్రజలు తలుచుకుంటే ఏది చేయలేని పరిస్థితి అనేది ఉండదు. చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర అంత శక్తి, అంత స్తోమత, అంత తెలివితేటలు, అంత పట్టుదల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి చాలా టూ మచ్గా ప్రవర్తిస్తున్నావు నువ్వు కూడా. ఇది పద్ధతి కాదు. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ఆ స్పీడ్ బ్రేకర్లు చిన్నవి తీసేసి స్పీడ్ బ్రేకర్ మాత్రమే వేసి, అటు 4 గీతలు ఇటు 4 గీతలు, అది కూడా ప్లేన్ గీతలే. అక్కడ కూడా మన దడదడ ఉండకూడదు. స్పీడ్ బ్రేకర్ కూడా వెడల్పుగా వేయాలి. దాని మీద నుంచి బండి దాటి వెళ్ళిపోయి స్లోగా వెళ్ళిపోతుంది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి జంతువులు వస్తాయి, బొంగులు వస్తాయి, ఏమైనా ఎవరికి వస్తాయ్యా జంతువులు? దేనికి వస్తాయ్యా? పగలు బండ్లు తిరుగుతుంటే జంతువులు వస్తాయా? కోతులు రోడ్ల మీద సెంటర్ రోడ్లకు వచ్చి నిలబడుతున్నాయి కోతులు. ఆ కోతుల గురించి బ్రేక్లు వేసి అది కొంత నా ప్రాబ్లం అయితే సరే, అవి నోరు లేని జంతువులు, వాటి కడుపు తిప్పల కోసం వస్తాయి. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది వద్దు. కానీ స్పీడ్ బ్రేకర్లు మాత్రం తీసేయాలి ఖచ్చితంగా. ఇంతకుముందు నేను చెప్పాను, చాలా ఉండేవి, చాలా తీసేశారు, చాలా వరకు తీసేశారు. ఇంతకుముందు కూడా నేను ఇదే శ్రీశైలం వెళ్ళేసి వచ్చి చెప్పాను, శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చెప్పారు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ల వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పాను, చాలా వరకు తీసేశారు. డ్రైవర్ని కూడా నేను సంప్రదించాను, డ్రైవర్ని కూడా అడిగాను, చాలా వరకు తీసేశారు మేడం. ఈ స్పీడ్ బ్రేకర్ వేసేసి వాటి పక్కన మళ్ళీ అటు ఇటు అవి అట్లాగే ఉంచారు. ఇవి కూడా తీసేస్తే బాగుంటుందని. బస్సు మాటికి కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్, కిలోమీటర్కి స్పీడ్ బ్రేకర్ అంటే వాడు ఈ స్పీడ్గా వచ్చేవాడు ఎంత మళ్ళీ దాన్ని బ్రేక్ వేసిన తర్వాత మళ్ళీ పికప్ చేసుకోవాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది?
ఆ ఎత్తేసిన తర్వాత బస్సులో ఉన్నవాళ్ళు ముసలాళ్ళు ఉంటారు, వయసులు ఉంటారు, పిల్లలు ఉంటారు, చంటి పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటాము. ఒడ్లో నుంచి పిల్లలు కూడా కింద పడిపోతున్నారు. ముసలాళ్ళకి నడుము నొప్పులు, వయసుళ్ళకి నడుము నొప్పులు, మెడల నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పదే పదే చెప్తున్నాను, తెలంగాణలో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు. మీరు ఇదే విధంగా తలుచుకుంటే నెల 2 నెలల లోపల అవన్నీ తీసేయాలి. లేదంటే రోడ్ల మీద ధర్నాకి వస్తాము, గ్యారెంటీ ధర్నా చేస్తాము. ఆడవాళ్ళంతా ఎగబడి ఈ విధంగా ముందుకు పోతే కానీ మీకు సిగ్గు వచ్చేటట్టు లేదు. ఏ మాత్రము బుద్ధి, జ్ఞానము, తెలివి తేడాలు ఉంటే మాత్రం ఈ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ముందు తీసేయండి. తీసేసి చిన్న స్పీడ్ బ్రేకర్ వేసి దాని వెనకాల దీని వెనకాల గీతలు పెట్టండి. అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రాలు ప్రవర్తించి అనవసరంగా ఆ పెద్ద పెద్ద వాటి కోసం పోకుండా ముందు పబ్లిక్ని కాపాడండి, పబ్లిక్ని కరుణించండి, పబ్లిక్ మీద దయ చూపండి. పబ్లికే మిమ్మల్ని గెలిపించింది. పబ్లిక్ లేనిది మీరు లేరు. పబ్లిక్తోనే మీరు వచ్చారు. పబ్లిక్ మేలు చేసేలాగా చేసి మీరు మంచి చేసి ముందుకు రండి. అప్పుడే కానీ మీకు నెక్స్ట్ మళ్ళా ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీకు ఇక ముందుకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. నువ్వు రావు కూడా. రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో. పదే పదే చెప్తున్నాము. మీరు చాలా చాలా కష్టపడుతున్నారు. పబ్లిక్ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. వాటి వల్ల మెడల నొప్పులు, ఆ నొప్పులు, నడుము నొప్పులు, చేతుల నొప్పులు పదే పదే కూడా 10 సార్లు చెప్తున్నాను నేను. ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఎవరేమి చేయట్లేదు. ఇది నువ్వు పూనుకొని నువ్వే వాళ్ళకి చెప్పి అవన్నీ తీపిచ్చి రోడ్డు రవాణా వాళ్ళకి చెప్పి తీపిచ్చేసేసి మంచి చేస్తే చాలా బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మైండ్ పెట్టి, మనసు పెట్టి ఇవన్నీ చేయండి. లేదంటే మాత్రం మీరు తర్వాత చాలా చిక్కుల్లో పడతారు. కరెంటు బిల్లుల గురించి కూడా యాప్లు తీసేయండి. ఏదో ప్రకారం కట్టుకునేటట్టు చేయండి. లేదంటే యాప్లు ఉన్నాయా అది యాక్టివేట్ అట్టు చేయండి. అది ఏమడుగుతుంది? మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పమడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఎట్లా చెప్తారండి? ఈమెయిల్ అడ్రస్ ఎవరికి ఉంటుంది? ఇంటి ఓనర్కి ఉంటుంది. రెంట్కున్న వాడికి ఉంటుందా ఈమెయిల్ అడ్రస్? మీరు ఆలోచించండి. అడ్రస్ మార్చుకోవాలంటే వాడు ఎన్ని మార్చుకోవాలి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెను అన్నీ ప్రతి ఒక్కటి ఇంటర్ అన్నీ మార్చుకుంటే వాడు ఇంటికాలోడు ఊరుకుంటాడా? అది చెప్పండి మీరు. ఇంటికాలోడు మీ పేరు మీద ఉంటుంది. ఇది ఇంటికి రెంట్కున్నాడు ఎట్లా మార్చుకుంటాడు? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గుచరం ఉందా? ఇవన్నీ పెట్టడానికి, ఇవన్నీ ఆలోచించేవాడికి తెలివి లేదా? పెద్ద చదువుకొని కంప్యూటర్లు కొట్టంగానే అయిపోయిందా? మైండ్ పెట్టి ఆలోచించండి. మైండ్ పెట్టి ఆలోచించండి. కళ్ళతో చూసి కొట్టేది కాదు. మైండ్ పెట్టి ఆలోచించి పనులు చేయండి. లేదంటే గద్దెలు దిగిపోండి. ఎవడో ఒకడు వస్తాడు, ఎవడో ఒకడు బాగా చేస్తాడు. అంతే. నువ్వు లేకపోతే నీ అమ్మ మొగుడు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం తప్పకుండా చేసి తీరాలి. లేకపోతే మాత్రం రోడ్ల మీద ధర్నాలు తప్పవు గ్యారెంటీగా. ఇది మాత్రం కన్ఫర్మ్. జై హింద్.
దిగాల్సి వస్తుంది బస్సు. ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఎంత డేంజర్ ఉందంటే అంత డేంజర్ ఉంది. చాలా ఇది మొత్తం కూడా గవర్నమెంట్ పట్టించుకొని డబల్ రోడ్ వేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ సైడ్కి బస్సు తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా బండి వాళ్ళందరికీ ప్రాబ్లమే. గవర్నమెంట్ కొంచెం ఎర్రగొండపాలెం ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా డబల్ రోడ్ వేయాలని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పని రోడ్డు రవాణా సంస్థ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇదొకటి చేయండి. ప్రజలందరికీ, పెద్దలందరికీ, నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పే కొన్ని విషయాలు మీరు కొంచెం మనసు పెట్టి చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే కుక్కల బీభత్సవం చాలా జరుగుతుంది. ఆ కుక్కల గురించి కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకొని దాన్ని సర్దిద్దితే చాలా బాగుంటుందని చెప్పని అనుకుంటున్నాము. నేను ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పాను, ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అనుకోకుండా విపరీతంగా పులులు కదా వచ్చి పైన పడ్డట్టే పైన పడి ఖర్చేసి చంపేస్తున్నాయి పిల్లలందరినీ కూడా, పెద్దలందరినీ కూడా. కొంచెం దాని మీద అవగాహన పెట్టి జాగ్రత్తగా మీరు ఫాలో చేస్తే చాలా బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది. అసలు ఇంత అశ్రద్ధ చేస్తున్నారు ఎందుకని అర్థం కావటం లేదు. కుక్కల వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మనుషుల వల్ల లాభం ఉంటుంది కానీ కుక్కల వల్ల లాభం ఏంటి? కుక్కలు ఉంటాయి, పెంచుకునే వాళ్ళు ఇళ్ళలో పెంచుకుంటారు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో బయట పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ రోడ్డు మీద కుక్కలు మాత్రం చాలా విరంగం సాగిస్తున్నాయి. దానివల్ల మీరు కొంచెం చర్య తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం ఆ కుక్కల్ని పట్టి తీసుకెళ్ళి చంపేస్తే చాలా బాగుంటుందని చెప్పని అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అవి ఎక్కడ వదిలినా మళ్ళీ వచ్చేస్తాయి. వాటికి తిండి కావాలి. అడవిలో వదిలితే తిండికి ఆ జంతువుల్లో అవి బతకలేవు. ఊర్లోనూ మనుషుల్ని చంపేస్తున్నాయి, విపరీతంగా కొరికేస్తున్నాయండి. కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని దాని మీద కొంచెం చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం వాళ్ళకి చెప్పి ఈ పనులన్నీ కూడా చక్కబరిస్తే చాలా బాగుంటుందని అనుకోవడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా చాలా అల్లకొల్లంగా తయారైపోతున్నారు, గగ్గోలు ఎత్తిపోతున్నారు. విపరీతంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి. దీని గురించి మీరు కొంచెం చర్య తీసుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. దానికి తోడు ఈ రోడ్ల మీద ఈ చిన్న ఫోకస్ చేశారండి. వాటి వల్ల చాలా దెబ్బ ఉందండి ప్రజలందరికీ కూడా. రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం చర్య తీసుకొని చేస్తే చాలా బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇవన్నీ. రోడ్డు రవాణా వాళ్ళకి వెళ్ళి చెప్పాలని అంటున్నారు. రోడ్డు రవాణా వాళ్ళు సొంతంగా వేయరు కదండి. ఏదైనా కూడా గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకునే కదా వేస్తారు. గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందండి చిన్న స్పీడ్ బ్రేకర్లు వేయడానికి? స్పీడ్ బ్రేకర్ వేసిన తర్వాత అటు ఇటు గీతలు పెడితే చాలా బాగుంటుంది. కానీ అన్నీ మొత్తం ఎక్కడ చూడు హైదరాబాద్ అంతా, తెలంగాణ మొత్తం అంతా కూడా ఈ విపరీతమైన బీభత్సంగా తయారైపోయినాయి ఆ స్పీడ్ బ్రేకర్లు. వాటి వల్ల దడదని పోతుంటే నడుములు, బండి, అసలు మెడలు, అసలు చేతులు, కాళ్ళని ఊగిపోతున్నాయండి. వాటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ కూడా పదే చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి నేను పోరాడుతున్నాను వాటి కోసం. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా వాటి గురించి ఆలోచించట్లేదు. రోడ్ల మీద అందరూ తిరుగుతున్నారు, అందరూ మనుషులే కదా, అందరి గురించే నేను మాట్లాడుతున్నాను, నా ఒక్కదాని గురించి మాట్లాడట్లేదు. చాలా బీభత్సం అండి. అసలు రోడ్డు మీద వెళ్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, నడుములు నొప్పి, అసలు విపరీతంగా భుజాలు నొప్పి, మెడలు పోతున్నాయి. హెల్మెట్లు పెట్టుకునే వాళ్ళకైతే ఆ హెల్మెట్లు కొట్టుకుంటున్నాయి. వాటి మీద పోయిన కొద్దీ
హెల్మెట్ కొట్టుకొని కూడా విపరీతంగా మెడల్ నొప్పులు వస్తున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్డు రవాణా వాళ్ళకి చెప్పి రోడ్డు రవాణా వాళ్ళు కూడా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచిస్తే కొంచెం ప్రజల గురించి ఆలోచించండి బాబు. మీరు ప్రజల్లో ఒక మనిషే కదా, మీరు కూడా తిరుగుతున్నారు కదా, కార్లలో తిరుగుతున్నారు, బళ్ళలో తిరుగుతున్నారు. ఆ మాత్రం ఆలోచనలు లేవా మీకు? దయచేసి ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి అండి, 3 సంవత్సరాల నుంచి నా నోరు పోయేలా మొత్తుకుంటున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళని కలిశాను, కమిషనర్ గారిని కలిశాను, ఎవరిని కలిసినా కూడా వెళ్ళి రోడ్డు వాళ్ళని కలవాలని అంటున్నారు. రోడ్లు వేసేవాళ్ళు ఏం చేస్తారు? అదే మళ్ళీ కూడా చెప్తున్నా నేను, రోడ్డు వేసేవాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకునే రోడ్లు వేస్తారు. నాగోల్లోనైతే మరీ దారుణంగా ఉన్నాయండి. అసలు నాగోల్లో ఎందుకు వేశారో ఏమిటికి వేశారో తెలీదు. ఒకసారి కేసీఆర్ గారు పోతుంటే ఆ దడదడకి పైన కారు కొట్టుకుందంట ఆయన తల మీద. అప్పటికప్పుడే కొన్ని తీపిచ్చాడు. అంటే మీకే కొట్టుకుంటాయి, మీకే బాధలు, మీ మినిస్టర్లకు మాత్రమే బాధలు కలుగుతాయి, మామూలు వాళ్ళకి బాధలు కలగవండి. మామూలు వాళ్ళకి బాధలు ఉండవా? మామూలు మనుషులు గారా? అందరి గురించి అందరూ మనుషులేనండి. ప్రతి ఒక్క మానవుడు మనిషే. ఆ మనిషికి కలిగే బాధల గురించి మీరు ఆలోచించి దీని గురించి చర్య తీసుకొని ఈ కుక్కల వీరంగం తగ్గించండి, ఈ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు తగ్గించండి. ఇదేంటి రోడ్డు చివరస్త దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా హాఫ్ కిలోమీటర్ యూటర్న్లు పెట్టారు. అవి ఒకటి కూడా కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది అని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద ధర్నాలు చేసి వాళ్ళు అడిగే అంత టైం ఎవరికి లేదండి. నేను పదే కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు కడుపు తిప్పలు వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. రోడ్డు మీద ఒక 2 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే ధర్నా చేస్తే 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందనేది కూడా మీకు తెలుసు, అందరికీ అవగాహన ఉంది. అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు, అందరూ మనుషులే. ఆ మనుషుల్లాగా ప్రవర్తించండి. పశువుల్లాగా కాకుండా, జంతువులాగా కాకుండా, మన కుక్కల నక్కల్ని కదా ఎట్లా ఎగబడుతున్నాయో జనాల మీదకి ఈ రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా చేసి ప్రజల్ని బాధ పెట్టద్దు. ప్రజల గురించి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలే మిమ్మల్ని గెలిపించింది. ప్రజల వల్లే మీరు పైకి వచ్చారు, ప్రజల వల్లే మీరు ముందుకు వెళ్తున్నారు. అందుకనే దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ పూనుకొని ఈ స్పీడ్ బ్రేకర్లు, కుక్కల వీరంగం, వీటన్నిటి గురించి రోడ్ల మీద ఆ యూ టర్నింగ్లు ఈ 3 తీస్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా బ్రిడ్జీలు వేస్తానంటున్నారు. ఉప్పల్ బ్రిడ్జి ఇంతవరకు కాలేదు, అంబర్పేట బ్రిడ్జి ఇంకా కాలేదు. ఇవన్నీ ఉండగా కూడా ఇంకెందుకంటే బ్రిడ్జీలు వేసుకుంటే మీరు ట్రాఫిక్లు జామ్ చేసి ప్రజల్ని బాధ పెడతారు. ఉన్నట్టు ఉండనియండి బాబు. మీరు ఏం చేయాలా, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచించి మీరు ముందుకెళ్ళాలి. కానీ నేను ఆ బ్రిడ్జిలు వేస్తాను, నేను ఈ బ్రిడ్జిలు వేస్తాను, ఈ కట్ట కడతా, ఆ కట్ట కడతా, ఈ రోడ్లు వేస్తాను, ఆ రోడ్లు వేస్తాను. ఉన్న రోడ్లు చక్కదిద్దండి బాబు. ఉన్న రోడ్లు చక్కదిద్ది ప్రజలకి బాగా అయ్యేటట్టు మీరు ఆలోచించండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి పదే కూడా నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందు కుక్కలది పట్టించుకోండి. రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు చిన్నవి అవి తీసేయండి, ఈ యూటర్న్లు తీసేయండి. దయచేసి ఇవన్నీ చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. లేదంటే ఇక ముందుకు ప్రభుత్వము ఉంటుందా తెలీదు. ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇట్లాగే నాశనం అయిపోతున్నారు. ప్రజల్ని బాగా చేసే పూచి మీది. ప్రజల్ని బాగా చేయండి. ధన్యవాదాలు.